దేవ సిఐకి చెప్తాడనమాట. తన పేరు మిథున, 22 సంవత్సరాలు అని చెప్తాడు. సరే తన నీకేమవుతుంది అని అంటే చెప్పడు సైలెంట్. నిన్నే కదా అడుగుతున్నాను ఏమవుతుంది అని అంటే నా భార్య అనేసి అంటాడనమాట. అంటే సరే మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది సిఐ పోలీస్. అప్పుడు మాది గుళ్ళో జరిగింది అని చెప్తాడు దేవ. సరే అయితే కంప్లైంట్ రాసి అంటే కంప్లైంట్ రాసి ఇస్తాడు లేడీ పోలీస్ సిఐకి ఇస్తాడు. అప్పుడు చూసి మేడం తను చాలా మంచిది మేడం, ఎవ్వరికీ అన్యాయం చేయదు, తన్ని తొందరగా వెతుకు పెట్టండి మేడం, మేమంతా చాలా టెన్షన్ పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం మిథున కనపడకపోయేసరికి అని చెప్తా ఉంటాడు. అయితే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది లేడీ సిఏ. అంటే ఏంటి ఏం చేస్తున్నావు చెప్పు అని అంటే నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర రైట్ హ్యాండ్ అంటాడు. ఏంటి రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్ కాదు, నువ్వు ఒక రౌడీవా అంటే సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు దాదాగిరిలు చేస్తారు ఎమ్మెల్యేల దగ్గర ఉండి ఆ బాపత. అర్థమైంది, ఎందుకయ్యా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటావు, నేను ఎమ్మెల్యే దగ్గర దాదాగిరి చేస్తాను సెటిల్మెంట్లు చేస్తానని చెప్పచ్చు కదా అని అంటది పోలీసు లేడీ సిఐ. అప్పుడు సరే వెళ్ళు నేను వెతికి పెడతాను, తొందరలోనే వెతికి పెడతాను అని చెప్పేసి అంటది. ఈలోపు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ కేసు, ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పొంతలు లేని విషయాలన్నీ చెప్తున్నాడు, నీ నుండే ఎంక్వైరీ చేస్తాను ఇంటరాగేట్ చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది పోలీస్ సిఐ. సూర్యకాంతం ద్వారా మిథున వాళ్ళ వదినికి మిథున మిస్ అయిందని తెలుస్తుంది. వెంటనే మిథున వాళ్ళ మావగారికి చెప్తుంది ఇలాగ మిథున మిస్ అయిందని. అప్పుడు వెంటనే మిథున మిస్ అవ్వడం ఏంటి అని చెప్పి మిథున వాళ్ళమ్మ ఫోన్ స్పీకర్లో పెట్టి మిథున అత్తగారికి ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన మా మిథున కనిపించట్లేదని అంటున్నారు అని అంటే అవును వదిన కనిపించట్లేదు అని అంటే అదేలా అండి అంటే గుడికని వెళ్ళింది అంతే, అక్కడి నుంచి కనిపించట్లేదు, మీరేం టెన్షన్ పడకండి వదిన, మేము వెతుకుతున్నాము, ఇక్కడ తెలిసిన ప్రతి విషయం మీకు ఫోన్లో చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు మిథునాళ్ళు వదిన మనం ఇక్కడ కూర్చుంటే పని జరగదు, మనం అక్కడికే వెళ్ళిపోదాం, మొత్తం సత్యమూర్తి గారి ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ సత్యమూర్తి వాళ్ళ ఊరు వచ్చేస్తారు. ఈలోపు సత్యమూర్తి అనుకుంటూ వస్తాడు మిథున వాళ్ళ నాన్న. అంటే గేట్లు తన్నుకుని వచ్చేస్తాడనమాట కోపంగా. అప్పుడు సత్యమూర్తి వస్తాడు. వెంటనే షర్ట్ పట్టుకుని ఏంట్రా నువ్వు ఒక మాస్టర్వి, నువ్వు కొడుకుని సరిగ్గా పెంచలేదు, వాడిని రౌడీగా తయారు చేసి ఊరి మీద వదిలేవు అని చెప్పి షర్ట్ పట్టుకుంటే వెంటనే సత్యమూర్తి వాళ్ళ ఆవిడ శారద అదేంటండి పద్ధతి లేకుండా అలా షర్ట్ పట్టుకుంటున్నారు అని అంటే లేదులే శారద కూతురు పోయిన బాధలో ఉన్నాడు, నువ్వు ఏమి అనుకో అని సత్యమూర్తి అంటాడు. అప్పుడు ఏంటంటే ఊరంతా మిమ్మల్ని ఎంతో రెస్పెక్ట్గా చూస్తారు కానీ ఈయన షర్ట్ పట్టుకోవడం ఏంటి అని అన్నప్పటికీ షర్ట్ వదిలేసి చాలా డ్రామాలు వేస్తున్నారు మీరంతా అనేసి అంటాడు. ఈలోపు దేవ వస్తాడు. సూర్యకాంత్ దేవ వచ్చాడు అని అంటే వెంటనే మళ్ళీ దేవ దగ్గరికి వెళ్ళి గన్ తీసి షూట్ చేయడానికి గురి పెడతాడు. అప్పుడు వెంటనే దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తి అడ్డు వస్తాడు. వచ్చినాడికి ఇంకేమీ చేయలేక అలా పెట్టేసి అప్పుడు వెంటనే ఏంట్రా మీరందరూ మాతో ఆడుకుంటున్నారని దేవ చేతిలో గన్ను పెట్టి నన్ను షూట్ చేయరా నేను చచ్చిపోతే పేడ వదిలిపోతుందిరా, నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టినప్పుడే నేను సగం చచ్చిపోయాను, అలాగే ఈ రౌడీగాడే నా మొగుడు అని మా ఇంటి గడప దాటి నా కూతురు వచ్చినప్పటికి పూర్తిగా చచ్చిపోయాను, ఏదో కొన ఊపిరితో ఉన్నాను, ఎప్పుడైనా నీ గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చేస్తుంది నా కూతురు అని అనుకున్నాను, కానీ ఈరోజు నా కూతురు కనిపించట్లేదు, ఎందుకురా మా జీవితాలతో ఇలాగ ఆడుకుంటున్నారని ఏడుస్తూ మాట్లాడతాడు మిథున వాళ్ళ నాన్న. అంతే ఫ్రెండ్స్. రేపు ప్రోమోలో ఏం చూపించారు అని అంటే అక్కడ పోలీసు కానిస్టేబుల్ వచ్చి ఏమండి రైల్వే ట్రాక్ మీద ఒక శవం ఉంది, అది ఒకవేళ మీ అమ్మాయి బాడీ ఏమో ఒకసారి చెక్ చేసుకోమని అంటారు. మొత్తం ఫ్యామిలీ అంతా మిథున ఫ్యామిలీ దేవా ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ గుడ్డ వేసి అలా పడుకోబెట్టినట్టు ఉంటుంది ఆ శవం. అప్పుడు వెంటనే అనుకుంటాడు దేవ, స్వామి నేను ఎప్పుడు దేవుడిని నమ్మను కానీ ఈరోజు నువ్వు నిజంగా ఉన్నావు అని అంటే నేను ఒక కోరిక కోరుతున్నాను, ఆ శవం మిథున కాకుండా ఉండేటట్టు చూడు స్వామి అని అనుకుంటూ ఉంటాడు దేవ. అంతే ఫ్రెండ్స్.